ప్రియులారా, క్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభాభివందనాలు. ఈ యొక్క లెంట్ సీజన్లో భాగంగా మనం ఈరోజు ఒక ప్రత్యేక అంశం గురించి ధ్యానించిన వింటున్నాము. మరి క్రీస్తు ప్రాయచిత్తము, ది అటోన్మెంట్ ఆఫ్ క్రైస్ట్. ఈ యొక్క క్రిస్టియన్ థియాలజీలో, క్రైస్తవ వేదాంత శాస్త్రంలో ఇది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఒక భక్తుడు చార్లెస్ స్పర్జన్ ఏమన్నాడంటే, ద గ్రేట్ డాక్ట్రిన్ ఆఫ్ ద అటోన్మెంట్ ఈజ్ వన్ విచ్ స్టాండ్స్ అట్ ద వెరీ సెంటర్ ఆఫ్ ద గాస్పల్. ఇట్ ఈస్ వాట్ వి ప్రీచ్ అబౌట్ అండ్ ఇట్ ఈస్ వాట్ వి గ్లోరీ ఇన్. మరి తెలుగులో అర్థమయ్యేటట్టు చూద్దామండి. ప్రాయశ్చిత్తము యొక్క గొప్ప సిద్ధాంతము సువార్త యొక్క కేంద్ర బిందువుగా నిలుస్తుంది. మనం దేని గురించి ప్రకటిస్తామో దానిలో మనము ఆనందిస్తాము. ప్రాయశ్చిత్తం యొక్క గొప్ప సిద్ధాంతము మరి సువార్త యొక్క కేంద్ర బిందువు పిల్లారా. The great doctrine of the atonement is one which stands at the very center of the gospel. కాబట్టి ఈ యొక్క క్రీస్తు ప్రాయచిత్తం అనేటటువంటిది క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు అయి ఉంటున్నది ప్రియులారా. ఇది యేసు మరణము మరియు పునరుద్ధానం ద్వారా దేవుని విమోచన ప్రణాళికను వెల్లడిస్తుంది. కాబట్టి ఈరోజు మరి ఈ యొక్క ప్రాయచిత్తం, దాని యొక్క ప్రాముఖ్యత, బైబిల్ యొక్క ఫౌండేషన్, పునాదులు మరియు మన జీవితాలకు ఏ రీతిగా దీనిని అన్వయించుకోవచ్చు, యేసు ప్రభు చేసినటువంటి ఆ ప్రాయచిత్త బలికి ప్రతిగా మరి మన యొక్క రెస్పాన్స్ ఏంటి, ఇటువంటివి మనం తెలుసుకుందామండి. మరి ఈరోజు ముఖ్యంగా 5 ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ నేను చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాను. ప్రాయచిత్తాన్ని అర్థం చేసుకోవటం ఎలాగా, అండర్స్టాండింగ్ అటోన్మెంట్. రెండవది, ప్రాయచిత్తానికి బైబిల్ ఆధారాలు. ప్రాయచిత్తం అసలు దాని గురించి బైబిల్లో రాసి ఉందా, ఎక్కడ రాసి ఉన్నది, ఇది వాటి అర్థం ఏంటి. మరి మూడవది, క్రీస్తు ప్రాయచిత్తం యొక్క స్వభావము, ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ అటోన్మెంట్. క్రీస్తు యొక్క ప్రాయచిత్తం యొక్క స్వభావం ఏంటి. మరి నాలుగవది, ప్రాయచిత్తం యొక్క సార్వత్రిక పరిధి, ద యూనివర్సల్ స్కోప్ ఆఫ్ అటోన్మెంట్. యేసు ప్రభు చనిపోయాడు, అది ఏంటి, ఒక యూదులకైనా, ఒక యెరూషలేం లేకపోతే ఇజ్రాయెల్ వారికైనా, లేకపోతే ఆ యొక్క స్కోప్, పరిధి. మరి అంతేకాకుండా ఈ యొక్క మరి ప్రాయచిత్తము, యేసు ప్రభు చేసినటువంటి ఆ ప్రాయచిత్త బలి, ఆ ప్రాయచిత్తం యొక్క ప్రతిగా దాంట్లో ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ ప్రియులారా, ద ఇంప్లికేషన్స్ ఆఫ్ అటోన్మెంట్. సరే, మొట్టమొదటిగా మరి ఈ యొక్క ప్రాయచిత్తాన్ని అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ ప్రాయచిత్తం, అటోన్మెంట్ డెఫినేషన్. మరి ప్రాయచిత్తము అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ అటోన్మెంట్. ప్రాయచిత్తము అంటే ఏమని ఆలోచిస్తున్నారు పిల్లలు? ప్రాయచిత్తము అంటే క్రీస్తు బలి ద్వారా దేవుడు దేవుడు మరియు మానవాళి మధ్య సయోధ్యను సూచిస్తుంది పిల్లలు. Atonement refers to the reconciliation between God and humanity to Christ's sacrifice. యేసు ప్రభు చేసినటువంటి బలియాగం ద్వారా మరి యేసు ప్రభు మన మధ్యవర్తిగా ఉంటున్నాడు పిల్లల. దేవునికి నరునికి మధ్యవర్తిగా, మీడియేటర్గా ఉంటూ సంథింగ్ హీ హ్యాస్ టు డూ. మరి ఒక పని చేయవలసి ఉంటున్నది. మరి ప్రాయశ్చిత్త బలిగా పిల్లల అర్పింపబడటం, ఇందులో పాపానికి చెల్లింపు, మరి సంబంధం, పునరుద్ధరణ మరియు మోక్షాన్ని అందించటం. చూడండి ఎన్ని ఉంటున్నాయో. యేసు ప్రభు వారు ఆ యొక్క ప్రాయచిత్తం చేసినటువంటి దాని ద్వారా పాపముల నుంచి విడుదల ప్రియులారా. మనకు పాపంలో నుంచి మరి సంపూర్ణమైనటువంటి పాపపు స్వభావం నుంచి, పాపపు జీవితం నుంచి మనకు రక్షణ, మనకు నూతన స్వభావం వస్తుంది. అంతేకాకుండా పేమెంట్ ఫర్ సిన్, అనదర్ వన్ ఇస్ రెస్టరేషన్ ఫర్ రిలేషన్షిప్. మరి పాపపు జీవితంలో ఉన్నప్పుడు మనం దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరమై మరి ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా మరి తన యొక్క తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎంత బాధపడి ఎంత పాపపు జీవితంలో ఉంటున్నాడు, అంత కూడా పోయి దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు.
పందుల పొట్టు తినేటటువంటి పరిస్థితికి వచ్చి ఉంటున్నాడు పిల్లలు. అప్పుడు రియలైజేషన్, అప్పుడు రిపెంట్ అయి ఉంటున్నాడు, అప్పుడు జ్ఞానోదయం కలిగింది. మరలా తిరిగి వెళ్తాను నేను ప్రభు దగ్గరికి, ఆ తండ్రి దగ్గరికి అని చెప్పి వెళ్ళి క్షమాపణ వేడుకోవటం, మరలా మరి తండ్రితోటి పునరుద్ధరణ, ఆ సంబంధం ప్రియులారా. కాబట్టి ఇక్కడ కూడా యేసు ప్రభు వారు చేసినటువంటి త్యాగము ప్రియులారా ఎంతో గొప్పది, ఎంతో త్యాగపూరితమైనటువంటిది, ఎంతో పవిత్రమైనటువంటిది. మరి అది చేయటం ద్వారా మనకు ప్రియులారా మనం నో మోర్ లివ్ ఇన్ సిన్, మనం పాపంలో జీవించనక్కర్లేదు. మరలా దేవునితోటి సంబంధం, పరలోకపు తండ్రితోటి ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని యొక్క తండ్రి యొక్క పరలోకపు తండ్రి అని చెప్పి మనం పరలోక ప్రార్థన చేస్తుంటాం. అబ్బా తండ్రి అని మొరపెట్టేటటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు మనకు వస్తుంది. మనము ఎంతగా మరి ఆ యొక్క ఆధిక్యతలు, ఆశీర్వాదాలు, అనుభవాలు ప్రియులారా ఎంతో గొప్పగా ఉంటవి. అంతేకాకుండా రక్షణ, మనకు మోక్షం కూడా ప్రియులారా, యుగ యుగములు కూడా. శారీరకంగా మనము ఈ లోకంలో కొంతకాలమే ఉండవచ్చు, కానీ మన యొక్క ఆత్మ రక్షింపబడినప్పుడు, వెలిగింపబడినప్పుడు నిత్య జీవం ప్రియులారా. తన్నెందరు అంగీకరించినో, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, మరి అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని అందు నశింపక విశ్వసించి ప్రతివాడు కూడా నిత్య జీవం పొందుతాడని చెప్పి మనము యోహాను 3:16 చూస్తాం. కాబట్టి నిత్య జీవం కూడా ప్రియులారా. కాబట్టి మరి ఇప్పుడు ప్రాయచిత్తాన్ని అంటే ఏంటి అర్థం చేసుకొని ఉంటున్నాం. రెండోది, ప్రాయచిత్తానికి బైబుల్ ఆధారాలు మరి ఒకటి రెండు మరి బైబుల్ వచనాలు చదువుకుందామండి. లేవీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మనం చదువుకుందాం. లేవీయులు 16, 20 నుంచి 22. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయచిత్తము చేసి, చూడండి అక్కడ బైబిల్లో తేటగా రాసింది, ప్రాయచిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకును దగ్గరకు తీసుకొని రావలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇజ్రాయేలుల పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలను. చూడండి ప్రియులారా, ఆ యొక్క ఆ మేకను ఆ దినాలలో పాత నిబంధనలో మరి బలియాగముగా అందరి యొక్క పాపముల నిమిత్తమై ప్రియులారా, మరి ఇజ్రాయేలీయుల పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోసి, ప్రియులారా ఆ రీతిగా ఉన్నది. కానీ దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఉంటున్నాడు. పరిశుద్ధమైనటువంటి వాడు, నిర్దోషి అయినటువంటి వాడు. ఆయన నీ కోసం నా కోసం చనిపోయి ఉంటున్నాడు, బలియాగం ఇచ్చి ఉంటున్నాడు, రక్తం చిందించి ఉంటున్నాడు. మరి కాబట్టి అటువంటి మరి ప్రాయచిత్తంలో అంత గొప్ప కార్యం ఉంటున్నది ప్రియులారా. మరి ప్రాయచిత్త దినము ప్రత్యామ్నాయ త్యాగాన్ని వివరిస్తుంది ప్రియులారా. The day of atonement illustrates substitutionary sacrifice. ఒక ప్రత్యామ్నాయ త్యాగాన్ని, సబ్స్టిట్యూషన్. మరి అంతేకాకుండా మరి ఒకళ్ళకు బదులుగా ప్రియులారా మనందరి కోసం యేసు ప్రభు వారే ప్రియులారా, హీఈస్ రిప్రజెంటింగ్ ఎట్ వన్ మెంట్, మనందరి కోసం ఒక్కళ్ళు ప్రియులారా పాప పరిహారార్థ బలిగా ఆయన మరి శిలువ మీద బలియాగమై ఉంటున్నాడు. మరి యెషయా 53:5 కూడా మనం చూస్తాం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ప్రియులారా, యేసు ప్రభు వారు ఎంతో మరి శరీరం అందు నల్లకొట్టబడి ఉంటున్నాడు, చనిపోయి ఉంటున్నాడు, రక్తం చిందించబడి ఉంటున్నాడు, ఎంతో శిలువను మోసి ఉంటున్నాడు. ఎందుచేత అంటే నీ కోసం నా కోసం. యాక్చువల్గా అయితే మనము ప్రియులారా ఆ యొక్క ఆ పాపములకు అర్హులము, కానీ మన బదులు ఆయనే ప్రియులారా. మనం ఇంకా అటువంటి ఏమి చేయక్కర్లేదు. మనం కేవలం యేసు ప్రభువాన్ని అంగీకరించడం, ఆయనను విశ్వసించటము, యేసును రక్షకుడిగా ప్రభువుగా మన యొక్క జీవితాల్లోకి అంగీకరించినప్పుడు మన జీవితానికి వస్తాడు పిల్లల.
మరి మరి మన దుఃఖములను మరియు దుఃఖములను భరించే బాధగల సేవకుడిని ముందు మరి ఇక్కడ తెలియజేస్తుంది ప్రియులారా. ముందే తెలియజేస్తుంది యేసు ప్రభు వారి గురించి ఆ ప్రాఫెసీ యెషయా 53:5లో మనం చూస్తాం ప్రియులారా. సరే, మరి ఇప్పుడు మూడవదిగా క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క స్వభావము, ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ అటోన్మెంట్. అది సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు మరి పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. 2 కొరింథీ 5:21లో చూస్తే మరి ఏ రీతిగా రాసింది ప్రియులారా. ఫర్ అవర్ సేక్ హీ మేడ్ హిమ్ టు బి సిన్. మన కోసం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసు ప్రభు నిందారహితుడు ప్రియులారా. ఈయనలో ఏ పాపము లేదు అని చెప్పి పిలాతు చెప్పి ఉంటున్నాడు. మరి అంతగా ఏమి లేకపోయినా సరే ఆయన శిలువ మీద చనిపోయి ఉంటున్నాడు. ఆ శిలువ మీద బలియాగం అయి ఉంటున్నాడు. తన యొక్క జీవితాన్ని వెచ్చించి ఉంటున్నాడు ప్రియులారా. మరి కాబట్టి మనకు రావలసినటువంటి ఆ యొక్క శిక్ష ఆయన మీద పడి ఉంటున్నది. మరి రెండవదిగా ప్రొపిషియేషన్ అండ్ రిడెంప్షన్. అంటే మరి ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మరి అంతేకాకుండా మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను మరి 2:2లో మనం చూస్తాం ప్రియులారా. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ప్రొపిషియేషన్, పాప పరిహారార్థ బలిగా ప్రియులారా, ప్రాయశ్చిత్త బలిగా మరి ఆయన మరి ఆయన చనిపోయి ఉంటున్నాడు ప్రియులారా. అంతేకాకుండా విమోచన, విముక్తి కూడా మరి వస్తున్నది. మరి క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తంలో ఉన్నటువంటి మరి యొక్క స్వభావం ఏంటంటే క్రీస్తు యొక్క రక్తము ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:22లో చూస్తే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. వితౌట్ ద షెడింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ ఇస్ నో ఫర్గివ్నెస్. ప్రియులారా, రక్తం చిందించాల ప్రియులారా. రక్తం చేతనే శుద్ధి పడతాము. మరి కాబట్టి రక్తం చిందించడం ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది ప్రియులారా. Someone has to die on the cross. Someone has to shed his blood ప్రియులారా. ఆ యొక్క నింద, మన యొక్క అవమానం, క్షేము అవన్నీ కూడా యేసు ప్రభు వారు శిలువ మీద వేసుకొని ఉంటున్నాడు ప్రియులారా. ఆయన మన కోసం చనిపోయి ఉంటున్నాడు. ఆయన యొక్క ఆ ప్రాయశ్చిత్త బలి ద్వారా, ఆ యొక్క త్యాగం ద్వారా, మరి ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యము ద్వారా మనకు పాపములది విడుదల. ఒకవేళ ఇంకా పాపంలో పడి ఇంకా స్ట్రగుల్ అవుతున్నావేమో, మరి నో నీడ్ టు లివ్ లైక్ దట్. దేవుడు మనం మరి ఇంకా పాపం నుంచి విడిచి ప్రియులారా, విడుదలైనటువంటి జీవితము, కడగబడినటువంటి జీవితం, క్షమింపబడినటువంటి జీవితము, అటువంటి జీవితం జీవించాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి 4వదిగా ఏంటంటే ప్రాయశ్చిత్తం యొక్క సార్వత్రిక పరిధి. మరి ద యూనివర్సల్ స్కోప్ ఆఫ్ అటోన్మెంట్. ఈ యొక్క అటోన్మెంట్ అనేటువంటి దాని యొక్క పరిధిని చూస్తే అది ఎవరి కోసం? మరి ఇది సమస్త మానవాళికి ప్రియులారా. ఫర్ ఆల్ హ్యుమానిటీ. ఇట్స్ నాట్ ఎ పర్టికులర్ కంట్రీ, పర్టికులర్ రేస్ ఆర్ పర్టికులర్ ట్రైబ్ ఆర్ పర్టికులర్ లింగ్విస్టిక్ గ్రూప్ ఆర్ ఎనీథింగ్, బట్ ఎనీవన్, ఆల్ ప్రియులారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మనకు తెలుసు కదండి, యోహాను 3:16లో ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను. కాబట్టి మన ఈ మానవాళికి అందరి కోసం తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించి ఉంటున్నాడు పిల్లారా, మరి ఆయన ద్వారా. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభు వారు చనిపోయింది అందరి కోసం. అందుచేతనే ఈ యొక్క క్రైస్తవ ప్రపంచం అంతటా పిల్లారా, ఈనాడు ఎటువంటి రిమోట్ కార్నర్స్కి వెళ్ళినా అక్కడ మనకు మరి దేవుని ఆరాధించేటటువంటి వారు విశ్వాసులు ఉంటారు. దేవుని కొరకు ఎంత గొప్ప కార్యములు చేసే వాళ్ళని మనం చూస్తుంటాం ప్రియులారా. మరి అంతేకాకుండా విశ్వాసుల కొరకు ప్రభావం, ఎఫెక్టివ్నెస్ ఫర్ బిలీవర్స్. మరి యేసు ప్రభు ఆ కార్యం ద్వారా, ప్రాయశ్చిత్తం ద్వారా ప్రియులారా విశ్వాసులకు ఎంతో నిరీక్షణ. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 5 మరి 8-9 వచనాలు చూస్తే, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను.
9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరియు నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదుము. ఆమేన్. చూడండి పిల్లలారా, యేసు ప్రభువారు మనం ఇంకా పాపంలోకి ఉండగా while we were yet still sinners, Christ died for us. నీ కోసం నా కోసం ప్రియులారా యేసు ప్రభువారు చనిపోయి ఉంటాడు 2000 సంవత్సరాల క్రితము. ఇదేదో కల్పన కథ కాదు, ఇది హిస్టారికల్, చారిత్రకంగా తెలిసినటువంటిది. ఆ యొక్క మరి ఇజ్రాయెల్ దేశం వెళ్ళటం జరిగింది 2023లో. అక్కడ తెరిచినటువంటి సమాధిని చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి అందరి సమాధులు అయితే క్లోజ్ అయి ఉంటాయి, కానీ గొప్ప గొప్ప మనుషులు, కానీ యేసు ప్రభుది తెరిచినటువంటి సమాధి ఓపెన్. ఆయన 3వ దినం లెగిచి ఉంటున్నాడు, పునరుద్ధానుడు అయి ఉంటున్నాడు. మరి అందరికీ కూడా కనపడి ఉంటున్నాడు, ఎంతో మంది సాక్షులకు ప్రియులారా. మరి ఆయన అందరు చూస్తుండగానే ఆయన ఆరోహణం అవటం దేవుని దగ్గరికి మనం చూసి ఉంటున్నాం ప్రియులారా. మరలా ఏ రీతిగా వెళ్ళాడు అదే రీతిగా మరలా రాబోతున్నాడు ప్రియులారా. ఇన్ ద సేమ్ మేనర్, మరి అదే రీతిగా ఆయన రాబోతున్నాడు అని చెప్పి మనం బైబిల్లో చదువుకుంటాం. కాబట్టి త్వరలో వచ్చేటటువంటి సూచనలు కూడా ఈ దినాల్లో ఎంతో కనపడుతున్నాయి ప్రియులారా. మరి 3వదిగా క్రీస్తులో కొత్త గుర్తింపు. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి ప్రియులారా. మరి మనకు ఒక కొత్త ఐడెంటిటీ వస్తుంది ప్రభువుని తెలుసుకున్నటువంటి వారికి, విశ్వాసము. క్రీస్తు రాయబారులు గలతీయులకు రాసినటువంటి పత్రిక మరి 2:20 వచనంలో చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఐ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. పౌలు భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటున్నాను. ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితము ఇది మరి జీవించుతున్నది నేను కాదు. ఇట్స్ నో లాంగర్ ఐ దట్ లివెత్ బట్ క్రైస్ట్ అంటాడు ప్రియులారా. జీవించుతున్న వాడిని నేను కాదు, ఆ పాత ఆదాము మరి ఆ స్వభావం పోయి ఉంటున్నది, నూతన ఆదాము ప్రియులారా. మనలో నూతనత్వం, ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. మనలో యొక్క అన్నీ కూడా మారిపోతాయి ప్రియులారా. కొత్త అలవాటులు, ఆ నూతనమైనటువంటి దృక్పథం, గొప్ప విజన్, కొత్త విజన్ ఇస్తాడు మనకు. క్రీస్తుతో ముందుకు వెళ్తుంటాం, గురి గమ్యం కలిగి ఉంటాం, ఒక మీనింగ్ఫుల్గా ఈ లోకంలో జీవిస్తాం ప్రియులారా. కాబట్టి ఒక కొత్త ఐడెంటిటీ మనకి ఇస్తాడు ప్రియులారా, ఒక సాక్ష్యం కలిగి ఉంటాం. సర్వలోకానికి వెళ్ళి ఎక్కడికి దేవుడు నడిపిస్తే అక్కడికి మనం వెళ్తాం ప్రియులారా. మరి క్రీస్తు నడిచినటువంటి బాటలో మనం కూడా వెళ్ళటానికి మరి ముందుకు మరి ఇష్టంగా ఉంటాం, సమర్పించుకుంటాం. ఆ క్రీస్తు ప్రభు ఏ రీతిగా మరి హతసాక్షుడు అయి ఉంటున్నాడో, ఒకవేళ అవసరమైతే క్రీస్తు కొరకు కూడా మరి ఇక్కడ చెప్తున్నాడు, నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందులో విశ్వాసం వలన జీవించుతున్నాను. కాబట్టి మరి ఇంకా నో టర్నింగ్ బ్యాక్. ఐ హ్యావ్ డిసైడెడ్. మరి సాధు సుందర్ సింగ్ పాడినట్టు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, టు ఫాలో క్రైస్ట్. నేను వెంబడించేదని క్రీస్తును, నో టర్నింగ్ బ్యాక్, ఇంకా వెనుకకు తిరగను అని చెప్పి మనం పాట పాడుకుంటాం కదండి. కాబట్టి ప్రభును ఒక మంచి నిర్ణయం తీసుకుంటే క్రీస్తు కొరకు ప్రియులారా, ఈ దినాల్లో అటువంటి రాయబారులు అవసరం అంటున్నారు. క్రీస్తు కొరకు సాక్షులు ఎంతో చూస్తున్నారు. ఈ సర్వలోకానికి వెళ్ళి మీరు నాకు సాక్షులై ఉండండి అంటున్నారు. యేసు ప్రభువారు చేయవలసినటువంటిది ఆ గొప్ప త్యాగం 2000 సంవత్సరాల క్రితం చేసి ఉంటున్నాడు. ఆయన బాటలో ఆ 12 మంది శిష్యులు కూడా వారు సాక్షులై ఉంటున్నారు. ఆ యొక్క సర్వలోకానికి కూడా స్ప్రెడ్ చేసి ఉంటున్నారు. మన యొక్క మరి ఇండియా, భారతదేశానికి మరి తోమా భక్తుడు వచ్చి ఉంటున్నాడు. మరి ఆయన ద్వారా మన యొక్క దేశంలోనికి సువార్త వచ్చి ఉంటుంది. ఆ రీతికి వివిధ దేశాలకు పెరిగారు అనేక మంది మిషనరీస్. హడ్సన్ టైలర్ మరి చైనా దేశంకి వచ్చి సేవ చేయటం వలన ఈనాడు మిలియన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ఉంటున్నారు, సీక్రెట్ బిలీవర్స్ ఉంటున్నారు పిల్లలు. ఎన్నో హౌస్ చర్చెస్, హండ్రెడ్స్ ఆఫ్ హౌస్ చర్చెస్, వాచ్మెన్ నీ ద్వారా నేను సూజో అన్నటువంటి పట్టణంలో అనేక విధములైనటువంటి ఆ పట్టణంలో ఒక 200 హౌస్ చర్చెస్ ఉంటున్నాయంట.
కొన్నిటికి మేము అటెండ్ అవటానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు పిల్లలు. ఎంత కమిట్మెంట్, ఎంత త్యాగం, ఎంత విశ్వాసం వాళ్ళలో చూసి ఉంటున్నాను ప్రియులారా. మరి ఆ యొక్క షాలోనెస్ నుంచి, ఆ లుక్ వామ్నెస్ నుంచి, ఆ మందబడినటువంటి స్థితి నుంచి శక్తివంతులం అవుదాం. ఈ దినాల్లో కావలసినటువంటిది అటువంటి పరిపూర్ణత, ఐడెంటిటీ గుర్తెరిగి ముందుకు వెళ్ళాలి పిల్లలారా. మరి ఇంకోటి ఏంటంటే క్షమాపణకు పిలుపు, కాల్ టు ఫర్గివ్నెస్. ఎఫెసీయులు 4:32లో ఏముందంటే, ఒకని ఎడల ఒకటి దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. బీ కైండ్ టు వన్ అనదర్, ఫర్ గివింగ్ వన్ అనదర్. కైండ్, దయ. అయ్యో ఈ దినాలలో దయ, కరుణ పిల్లల యేసు ప్రభు వాళ్ళని చూచినప్పుడు వారి యందు హీ హాస్ కంపాషన్ ఆన్ దెమ్. అయ్యో మరి వాళ్ళని చూచినప్పుడు ఎంతగా మరి తన యొక్క హృదయం కలత చెంది ఉంటున్నది. ఎంతగా వారి కోసం ప్రార్థించాడు, వాళ్ళను మరి ఎంతో కౌన్సిలింగ్ చేశాడు, కేర్ చేశాడు, ఎన్నో బోధలు చెప్పి ఉంటున్నాడు, వారికి అవసరమైనటువంటి శారీరక అవసరతలు తీర్చి ఉంటున్నాడు, స్వస్థపరిచి ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రియులారు ఈ దినాలలో కూడా దేవుని యొక్క రాజ్యం కట్టడంలో ప్రియులారు మనం కూడా మరి ముందుకు కొనసాగవలసినటువంటి సమయం ఆసన్నమై ఉంటున్నది. మరి అంతేకాకుండా చర్చ్ యొక్క మిషన్, మన యొక్క సంఘం మరి మత్తయి సువార్త 28:19-20లో చూస్తే మరి ఒక కమాండ్, ఒక కమిషన్ ఇస్తున్నాడు యేసు ప్రభు. ఏంటి అంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తీసం ఇచ్చుచు. చూడండి అక్కడ ఎక్కడుందండి త్రియేక త్రిత్వం గురించి రాసింది అని చెప్పి. ఇక్కడే చూడండి మత్తయి 28లో తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి ఇతనో వాటన్నిటినీ గాయకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. లో ఐ ఆమ్ విత్ యు ఆల్వేస్. ప్రియులారా యేసు ప్రభువారు మరి 3వ దినం లేచి వెళ్ళాడు, కానీ ప్రియులారా ఆయన ఎల్లప్పుడూ ప్రియులారా ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా ఒక తాత్కాలికంగా మరి అక్కడ ఉన్నాడు, కానీ ఈజ్ ప్రేయింగ్ ఫర్ అస్, విజ్ఞాపన చేస్తున్నాడు నీ కోసం నా కోసం. ఆయన ఆయన ఫాలోయర్స్ అందరినీ కూడా పిల్లారా కాపుదల, భద్రత, క్షేమము, మరి సమాధానము, సంతోషము అవన్నీ కూడా ఎన్నో తలాంతులు ఇచ్చినటువంటి వాటితో దేవుని మహింపరచాలని చెప్పి ఆశిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎలుతో చివరిలో చెప్పినటువంటి మాటలు పిల్లారా, కాబట్టి మీరు వెళ్ళండి అంటున్నాడు. గో టు ఆల్ ద వరల్డ్, సర్వ లోకానికి వెళ్ళండి, వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మేక్ డిసైపుల్స్ పిల్లలు. ఈ దినాల్లో మరి ఆ డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేక ఆర్గనైజేషన్స్ ద్వారా మరి యూత్ విత్ ఎ మిషన్, మరి అంతేకాకుండా యునైటెడ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా డిటి క్యాంప్స్ జరుగుతున్నాయి. అనేక మరి స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను కూడా పాల్గొనడం జరిగింది పిల్లల. ఆ యొక్క శిష్యత్వపు ఇవి ప్రియులు ఎంత అవసరం ఏంటున్నాయి. ఎన్నో ఆర్గనైజేషన్స్ చాలా ముఖ్యము. ఏదో ఊరికనే మరి బాప్తిసం ఇస్తే సరిపోదు, కానీ వారిని మరి శిష్యత్వము ఆ పాఠాలు నేర్పించటము ఎన్నెన్నో నేర్పించాలి ప్రియులారా. లీడర్షిప్ స్కిల్స్, డిసైపుల్షిప్ ఇవి మరి ఇంకా ఎదుగుల చేసి మరి వారిని మరి లోకానికి పంపించాలి. వారు కూడా ఒక మంచి సాక్షులుగా మరి ఏ ప్రాంతాలకు దేవుడు నడిపిస్తే అక్కడికి పిల్లలారా. కాబట్టి మీరు వెళ్ళి ప్రభు వారు చెప్తున్నాడు మనల్ని అందరికీ కూడా పిల్లలారా, మీరు పనిచేస్తున్నటువంటి స్థలమే అదొక మిషన్ ఫీల్డ్ పిల్లలారా. ఆ రీతిగా దేవుడు నన్ను అనేక ప్రాంతాలకు పంపించి ఉంటున్నాడు. బంగారుపేటలో కొంతకాలం, హైదరాబాద్ అర్బన్ ప్లేసుల్లో, రూరల్ ప్లేసుల్లో, తమ్ముబడిలో చేశాను, తర్వాత చైనాలో చేశాను, హాంకాంగ్లో, ఇప్పుడు పెద్ద మరి పట్టణంలో దేవుడు ఉంచి ఉంటున్నాడు మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్. మరి ఈ యొక్క అనేక పరిచర్యలు చేయటానికి దేవుడు నడిపిస్తున్నాడు. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకోబోతున్నాడు. గాడ్ వాంట్స్ అస్. మరి మొదట నా రాజ్యం, నా నీతిని వెతకండి అంటున్నాడు. మరి వెళ్ళండి అంటున్నాడు. యెషయాతో ఏమంటున్నాడు, ఎవరు పోతారు నా కోసం? హూమ్ షల్ ఐ గో అండ్ హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ? నా కోసం ఎవరు వెళ్తారు అని చెప్పి అంటున్నాడు. యెషయా అయితే రెస్పాండ్ అయ్యాడు, ఇదిగో ప్రభు నేనున్నాను, నన్ను పంపు అని చెప్పి.
మోషే భక్తుడు మరి ఆ ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలుని తీసుకొని రావటానికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఎంతో నేనేం చేస్తాను అన్నాడు. కానీ తర్వాత సంపూర్ణంగా సమర్పించుకొని వెళ్ళి వాళ్లకు మరి నాయకత్వం వహించి ఉంటున్నాడు పిల్లలారా. ఆ రీతిగా పౌలు భక్తుడిని కూడా మరి ఏ రీతిగా ఆ యొక్క దమస్కు దగ్గర ఆ యేసుతో ఎన్కౌంటర్ జరిగి పిల్లలారా తన యొక్క జీవితం అంతా మారిపోయింది. ఒకప్పుడు ఎంత మరి ఆ క్రైస్తవులను బెదిరించచ్చు, మరి హత్య చేస్తూ చెరసాల్లో వేస్తూ ఎంతో హింసిస్తూ ఉన్నటువంటి ఆయన ఎంత పామరుడిగా మారిపోయి ఉంటున్నాడు, ఎంతగా క్రీస్తు యొక్క శిష్యుడిగా మారిపోయి ఉంటున్నాడు. ఎంత మరి ఎన్ని మిషనరీ జర్నీస్, 3 మిషనరీ జర్నీస్ ఉంటున్నాయి. ఎంత తన యొక్క సొంత పనులు అవన్నీ కూడా ప్రోగ్రామ్స్ అటన్నిటిని పక్కన పెట్టేసేసి ఎంతో గొప్ప మరి గమేలియల్ దగ్గర చదువుకొని ఎంత హోదాలో ఉన్నటువంటి వాడు క్రీస్తు యొక్క రాయబారిగా పిల్లలరా హీ వాజ్ బిజీ ఇన్ గాడ్స్ వర్క్. ఎంతగా ఈ సంఘాలకు రాసినటువంటి ఆ చర్చి ఆ లెటర్స్ చదవండి పిల్లలు, ప్రిజన్ లెటర్స్ మరి ఆ యొక్క ఉన్నాయి కదా ఎపిసోడ్స్ అన్ని కూడా ఎంతగా వాటిల్లో ఆయన యొక్క ప్రేమ తెలుస్తుంది. మరి దేవుని యొక్క ఉద్దేశాలు అవన్నీ కూడా పిల్లలు ఎంతమందికి నాడు ప్రపంచం నలుమూలల్లో కూడా ఆదరిస్తున్నాయి, ఎంకరేజ్ చేస్తున్నాయి, ఎంతగా పురికొల్పుతున్నాయి పిల్లల. కాబట్టి ఎంతో పని ఉంటున్నది మన ముందు. కాబట్టి ఈ యొక్క లెంట్ సీజన్లో మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఇక్కడ మనం చూస్తే ప్రాయశ్చిత్తం దేవుని ప్రేమ మరియు న్యాయాన్ని వెల్లడిస్తుంది ప్రియులారా. ద అటోన్మెంట్ రివీల్స్ గాడ్స్ లవ్ అండ్ జస్టిస్. ఇది మన గుర్తింపు, సంబంధాలు మరియు లక్ష్యాన్ని మారుస్తుంది ప్రియులారా. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ ఐడెంటిటీ, రిలేషన్షిప్స్ అండ్ మిషన్. మనం ఒక మిషన్ తోటి ఉంటాం పిల్లల. మరి ఆ యొక్క ఆ మిషన్లో ఒక విజన్ కలిగి మనం ముందుకు పోతాము. మరి యొక్క కొత్త గుర్తింపును మనం స్వీకరిద్దాం పిల్లల. క్రీస్తులో ఒక న్యూ ఐడెంటిటీ, క్షమాపణతో కలిగినటువంటి దానితో జీవిద్దాం. ఇంకా పాపంలో గిల్టీ ఫీలింగ్ లేకపోతే ఎంతో భయముతోటి షేముతోటి ఉండనక్కర్లేదు. ప్రభునందు అంగీకరిద్దాం. ప్రభును మన యొక్క దగ్గర ఉన్నటువంటి పాపపు జీవితాన్ని ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు ఆయన మన యొక్క ప్రతి పాపం వాట్ ఎవర్ ఇట్ మైట్ బి అన్నింటిని కూడా ఆయన మన పాపాలను తీసేస్తాడు. మరియు ఆశను మరి ఆ యొక్క నిరీక్షణను ప్రియులారా మనం ఇతరులతో కూడా ప్రియులారా అండ్ షేర్ దిస్ హోప్. ఈ యొక్క గొప్ప వార్తను, ఈ యొక్క నిరీక్షణను, యేసు ప్రభు యొక్క సత్య వార్తను ఇతరులకు పంచుకుందాం ప్రియులారా. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ప్రాయశ్చిత్తం యొక్క సత్యము మరి మరి మా యొక్క జీవితాలనే మార్చేటట్టుగా చేయగలిగినట్టు సహాయం చేయండి. మరి ప్రభువా దేవా తండ్రి దేవునితోటి ప్రభువా సమాధాన పరచడానికి, మరి మాకు రక్షణ ఇవ్వటానికి ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చి రక్తం చిందించి ప్రభువా ప్రాయచిత్త బలిగా ప్రభువా మమ్మల్ని మీరు తండ్రి మరి శిలువ మీద బలియాగమై ఉంటున్నారు ప్రభువా. గొప్ప నాయన తండ్రి మా శేష జీవితాన్ని మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఒక్క జీవితం ప్రభువా, ఈ జీవితం ప్రభువా మీకు మహిమార్థంగా ప్రభువా త్యాగపూర్తంగా క్రీస్తు నడిచినటువంటి బాటలో తండ్రి మేము వెళ్ళగలిగినట్లు సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభు. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చండి ప్రభు. ఓ గొప్ప నాయన యేసు నిన్న నేడు రేపు ఎల్లప్పుడు కూడా తండ్రి మరి హీఈస్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ ఫాదర్. యుగ యుగములు కూడా వెళ్ళేటటువంటి వాడు. మీరు చెప్పి ఉంటున్నారు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు ప్రభు మీరు మళ్ళా రానంటున్నారు ప్రభు. రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా ప్రభు ప్రియులారు రానంటున్నారు నాయన. మీ యొక్క బిడ్డలను ఎవరైతే అంగీకరించారో విశ్వాసం తండ్రి తీసుకెళ్ళటానికి రానంటున్నారు ప్రభు. ఆ యొక్క గుంపులో ప్రభు తండ్రి ఆ ర్యాప్చర్లో తండ్రి మరి ప్రభు ఆ పైకి ఎత్తబడేటటువంటి గుంపులో తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఉండగలిగినట్టు సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు ఇంకా తేలికపాటు మనసు, ఇంకా ప్రభు తండ్రి అవిశ్వాసంతో, ఇంకా ప్రభు అనుమానాలతోటి ప్రభు ఓ గొప్ప నాయన అధైర్యంతో ఉన్నటువంటి వారిని ప్రత్యేక రీతిలో దర్శించండి. ఈ యొక్క లెంట్ సీజన్లో ఆయన సంపూర్ణంగా సమర్పించుకొని ప్రభు మీ కొరకు జీవించి ప్రభు ఇచ్చినటువంటి ఆ విలువైనటువంటి జీవితాన్ని మీ కొరకు ప్రభు మరి తండ్రి ఓ గొప్ప నాయన తండ్రి ఒక్క జీవితాన్ని తండ్రి చక్కగా ప్రభు అర్థవంతంగా ప్రభు మీకు మహిమార్థమై జీవించడానికి సహాయం చేయండి. మీరు తండ్రి చివరిలో మరి యోహాను 17:4 మీరు చెప్పి ఉంటున్నారు, చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహింపరిచినాను అంటున్నారు నాయన. ఓ గొప్ప దేవా తండ్రి ఎంతో పని ఉంటున్నది ప్రభు. ఈ పట్టణాల్లో ఎంతో పని ఉంటున్నది ప్రభు. గొప్ప నాయన పనిని మేము గుర్తెరిగి ప్రభు ఆ పనిలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని
విత్తబడినటువంటి వాక్యం తండ్రి ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ఫలించగలిగినట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు అందరికి కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు.